ప్రైస్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఆమేన్. మనము ఒక అరణ్యంలో ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆ చెట్లలో ఆ పచ్చదనానికి మనకి కావలసినటువంటి నీరు ఆ చుట్టుపక్కల సమృద్ధిగా దొరుకుతూ ఉంది. మనకు కావలసినటువంటి ఆహారము ఫలాల రూపంలో మనకి దొరుకుతూ ఉంది. అయితే అనుకోకుండా ఒక ఎండ, ఒక మహా ఎండ అంట, ఆ ఒక అగ్ని లాంటి ఎండ ఆ అడవి మీద పడింది. మనము నివసించేటటువంటి అడవి ఏదైతే ఉందో, అరణ్యం ఏదైతే ఉందో, ఆ అరణ్యంలో ఆ మహా ఎండ పడినప్పుడు ఎండిపోయినటువంటి చెట్ల ఆకులు ఆ వేడిని తట్టుకోలేక ఆ నిప్పు రాజేసుకున్నాయి. అవి కాలిపోతూ ఆ చెట్టును మొత్తం కాల్చేస్తూ, అట్లాగే చివరికి ఆ చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి, ఆ చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి అరణ్యము మొత్తము కాలిపోతూ ఉంది. మనమేమో ఆ మధ్యలో ఉన్నాం. మన చుట్టూ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి. పచ్చదనం అంతా పోతూ ఉంది. అవన్నీ కాలిపోయి మన చుట్టూ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి. మధ్యలో మనం ఉన్నాం. ఆ సమయంలో మనకి తాగటానికి నీళ్లు కానీ, తినటానికి ఫలాలు కానీ ఏమీ దొరకని పరిస్థితి. ఎటు చూసినా తప్పించుకునే మార్గము కనపడని పరిస్థితి. చుట్టూ అగ్ని, చుట్టూ మంటలు, ఎటువైపు వెళ్ళినా మనం కాలిపోతాం. ఎటువైపు వెళ్ళినా మనము కాలిపోతాం. ఏ ఆధారము లేదు తప్పించుకోవటానికి, ఏ మార్గము లేదు తప్పించుకోవటానికి. ఎటు వెళ్ళినా మనము చనిపోతాం. ఎటు వెళ్ళినా తప్పించుకునే మార్గము లేదు అనుకున్న పరిస్థితులలో దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఆ సమయంలో కూడా నిన్ను స్నేహించిన వాడను నేను, నిన్ను కోరుకున్నవాడను నేను, నీతో స్నేహంగా ఉండేవాడను నేను. ఆ సమయము మనము బ్రతుకుతామా లేదా, అసలు అవకాశమే లేదు. చుట్టూ మంటలు ఉన్నాయి, చుట్టూ అగ్ని ఉంది, తప్పించుకునే మార్గం ఏదీ లేదు అనుకున్న పరిస్థితులలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను స్నేహించి ఉన్నాను, నేను నీతో స్నేహం చేస్తూ ఉన్నాను. అంటే దేవుడు ఎప్పుడైతే మనతో స్నేహం చేస్తూ ఉన్నాడో, దేవుడు ఎప్పుడైతే మనల్ని స్నేహితుడిగా ఎంచుకున్నాడో, అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా మనల్ని బయటికి తీసుకొని రాగలడు. మన చుట్టూ ఉన్న అగ్ని, మన చుట్టూ ఉన్న మంటలు, ఆ కాలిపోయిన అరణ్యములో నుంచి మనల్ని బయటికి తీసుకొని రావటానికి ఒక ఆధారం ఉంది. ఏంటంటే మన స్నేహితుడున్నాడు. మన స్నేహితుడున్నాడు. ఆయన మనల్ని ఖచ్చితంగా ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొని వస్తాడు. వాస్తవంగా మన జీవితాలలో కూడా మనము ఏదైనా, మన జీవితం చక్కగా ఉంది, ఇక ఏమి ఇబ్బంది లేదు, మంచిగా సాగుతుంది అనుకున్న సమయంలో అనుకోని విధంగా అకస్మాత్తుగా ఒక ప్రమాదము లేదా ఒక శోధన మన జీవితంలోకి సమీపించినప్పుడు మన చుట్టూ ఉన్నవారు, మన స్నేహితులు అందరూ కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఒక అనుకోని శోధన, ఒక అనుకోని బాధ, ఒక అనుకోని ప్రమాదము అకస్మాత్తుగా మన జీవితంలోకి అది వచ్చిందంటే దాని నుంచి బయటపడే మార్గమే మనకి తెలియదు. మన తల్లిదండ్రులు మనల్ని వదిలేసి ఉండొచ్చు, మన తోబుట్టువులు మనల్ని వదిలేసి ఉండొచ్చు, మన స్నేహితులు మనల్ని వదిలేసి ఉండవచ్చు. ఏంటి, నీకు వచ్చిన బాధను బట్టి, నీకు వచ్చిన శ్రమను బట్టి, నీకు వచ్చిన దుఃఖాన్ని బట్టి, నీకు సమీపించినటువంటి, నీ జీవితంలోకి సమీపించినటువంటి ఆ శోధనను బట్టి నీ స్నేహితులందరూ నిన్ను వదిలేసి వెళ్ళినా సరే నీతో స్నేహము చేయటానికి ఇంకా ఇష్టపడే వారొకరు ఉన్నారు. నీతో స్నేహము చేయటానికి ఇష్టపడేవారు ఇంకొకరు ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు వారు. నీ పరిస్థితులు ఎట్లాగన్నా ఉండని, నీ శరీరం ఎట్లాంటి వ్యాధినైనా కలిగి ఉండని, నీ యొక్క మనసు ఏ విధంగా వేదన పడుతూ ఉండని, కుటుంబంలో సమాధానం లేకపోయినా సరే, ఏది మొదలుపెట్టినా నష్టమే. నీకు మొదలుపెట్టడం కూడా అనవసరం. ఎన్నో మొదలుపెట్టి, ఎన్నో ప్రారంభించి నష్టపోయి ఉన్నాం. ఈ అప్పులన్నీ ఎట్లా తీర్చుకోవాలో తెలియట్లేదు అనుకునే పరిస్థితులలో కూడా ఆయన నీ స్నేహాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఆయన నీతో స్నేహం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే మనం అనుకుంటాం, మనం ఒక్కరమే ఇంక దీన్ని ఏం చేయాలా, మనం ఒక్కరమే దీని నుంచి ఎలా బయటపడాలా, అసలు తప్పించుకునే మార్గమే మనకు కనపడట్లేదు,
బయటికి వచ్చే మార్గమే మనకు కనపడట్లేదు. చుట్టూ అగ్ని, చుట్టూ శోధనలు, చుట్టూ శ్రమలు, ఎటు తప్పించుకునే మార్గము లేదు, మన ఒక్కలమే ఏం చేయలేమనే నిస్సహాయ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనకి మాట ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, నీతో నేను ఉన్నాను, నీ స్నేహాన్ని నేను కోరుకుంటా ఉన్నాను, నీకు స్నేహితుడిగా నేను ఉంటాను. నీ తల్లిదండ్రులు నిన్ను వదిలేసి ఉండొచ్చు, నీ తోబుట్టువులు నిన్ను వదిలేసి ఉండొచ్చు, నీ స్నేహితులు నీకు దూరంగా ఉండి ఉండొచ్చు, కానీ నేను ఇంకా నీ స్నేహాన్ని కోరుకుంటా ఉన్నాను. నేను నిన్ను స్నేహితుడిగా ఇంకా ఎంచుకునే ఉన్నాను. నేను ఒంటరిగా వదిలిపెట్టలేదు. నేను ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఆ పరిస్థితులన్నిటి నుంచి బయటికి నేను తీసుకొని వస్తాను. ఆ పరిస్థితులన్నిటి నుంచి బయటికి నేను తీసుకొని వస్తాను. కాబట్టి ఆ నిస్సహాయ పరిస్థితుల్లో, ఏ మార్గము తెలియని పరిస్థితుల్లో నువ్వు గందరగోళానికి, అయోమయానికి గురి కావద్దు, విస్మయము చెందొద్దు, భయభ్రాంతులకు గురి కావద్దు. ఎందుకంటే నిన్ను ప్రేమించిన వాడిని, నీతో స్నేహము చేయాలని అనుకునేవాడిని నేను ఉన్నాను. నేను నిన్ను కాపాడతాను, నేను నిన్ను కాపాడతాను. ఎందుకంటే నీవు నా స్నేహితుడివి, నీవు నా స్నేహితుడివి. నేను నీతో స్నేహం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎండిన ఆ మహా ఎండకి కాలినటువంటి ఆ అరణ్యములో కూడా నీతో స్నేహం చేయగలిగినటువంటి వ్యక్తి ఇంకెవరు లేరు. నీ తల్లిదండ్రులు కూడా ఆ సమయంలో నీతో ఉండరు, నీ తోబుట్టువులు కూడా వాళ్ళు నీతో ఉండరు, నీ స్నేహితులు కూడా ఎవరు నీతో ఉండరు. ఎవరికి వారు వారి ప్రాణాన్ని కాపాడుకోవటానికి పరుగులు తీస్తూ ఉంటారు. ఎవరికి వారు మేము బ్రతకాలని పరుగులు తీసే పరిస్థితులలో ఆయన నిన్ను కోరుకుంటా ఉన్నాడు, నీ స్నేహాన్ని కోరుకుంటా ఉన్నాడు. నిన్ను కాపాడటానికి నీ స్నేహితుడైనటువంటి ఆ దేవుడు వస్తూ ఉంటాడు. ఆయనే యేసుక్రీస్తు వారు. ఈ స్నేహము అనేది మన జీవితంలో చాలా వింతగా ఉంటుంది. మన జీవితాలలో స్నేహం అనేది చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే మనము పుట్టిన దగ్గర నుంచి వారిని కోరుకోము. మనకి పలానా వాళ్ళు స్నేహితులుగా ఉండాలి, పలానా వాళ్ళతో స్నేహం చేయాలని మనము కోరుకోము. ఎక్కడికో ఒక చోటకు వెళ్తాము, అక్కడ మనకి చాలామంది పరిచయం అవుతారు, కానీ కొంతమంది మన స్నేహితులుగా మనం ఎంచుకుంటూ ఉంటాం. కొంతమంది మనతో స్నేహం చేయడానికి ఇష్టపడతా ఉంటారు. దాదాపుగా ఎక్కువ మంది కూడా మన యొక్క ఆలోచనలు, మన యొక్క అభిరుచులు, మన యొక్క అలవాట్లు దగ్గరగా, వాళ్ళకి కూడా అట్లాంటి ఆలోచనలు, అట్లాంటి అలవాట్లు, అట్లాంటి అభిరుచులు కలిగిన వాళ్ళు ఎక్కువగా స్నేహం చేయడానికి అవకాశము ఉంటూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు పూర్తిగా ఆపోజిట్ లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా స్నేహం చేస్తూ ఉంటారు. అయితే అది కొన్ని రోజులు మాత్రమే నిలబడుతుంది. కానీ ఎవరైతే ఒకే రకమైన ఆలోచనలు, కొంచెం సిమిలారిటీ కలిగినటువంటి ఆలోచనలు, అలవాటులు, అభిరుచులు కలిగి ఉంటారో వారు ఎక్కువ కాలము స్నేహం చేయడానికి అవకాశము ఉంటుంది. అయితే మనకున్నటువంటి స్నేహితులలో ఎవరైనా నిజమైన స్నేహితుడు ఉన్నాడా? నిజమైన స్నేహితులు ఉన్నారా? ఎందుకంటే మనకి ఒక 10 మంది స్నేహితులు ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో ది బెస్ట్ అనే ఒక్కరిని మనం చెప్తా ఉంటాం. 10 మందిలో ఎవరో ఒక్కళ్ళు ది బెస్ట్గా ఉంటారు, మనకి బెస్ట్ ఫ్రెండ్గా ఉంటారు. అంటే ఇక అతనికి మనకి లేదా వారికి మనకి మధ్య ఎట్లాంటి దాపరికాలు ఉండవు. 10 మందికి మన గురించి తెలియకపోవచ్చు. ఆ స్నేహితులు 10 మంది ఉంటే ఆ 10 మందిలో మన గురించి పూర్తిగా తెలియని వారు ఉంటారు. కానీ ఒక్కరికి మాత్రం మన గురించి పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మనతోనే ఉంటారు, తింటా ఉన్నా, బయటికి వెళ్తూ ఉన్నా, ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు మన పక్కనే ఉంటారు. ఆ 10 మందికి తెలియదు, కానీ ఆ ఒక్కరికి మన గురించి పూర్తిగా తెలుస్తుంది. అంటే అట్లాంటి బెస్ట్ ఫ్రెండ్ అనేవాళ్ళు మన జీవితంలో ఉంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ స్నేహితుడు అనేవాడు నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే, లేదా ఆ 10 మందిలో ఉన్నవారైనా సరే, ఎవరైతే నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నావో, ఎవరైతే మంచి స్నేహితుడని నువ్వు అనుకుంటా ఉన్నావో, ఎవరి దగ్గరైతే దాపరికం లేకుండా మాట్లాడుతూ ఉన్నావో, ఎవరి దగ్గరైతే నీవుగా ఉండి మాట్లాడుతూ ఉన్నావో అలాంటి స్నేహితులైనా సరే, లేదు ఇంకొక 10 మంది ఉన్నారనుకుందాం, ఆ 10 మందిలో ఉన్నటువంటి స్నేహితులలోనైనా సరే, వాళ్ళలో ఎవరైనా ఒక నిజమైన స్నేహితుడు ఉన్నాడా? స్నేహితుడు అంటేనే నిజము, ఇక మళ్ళీ నిజమైన స్నేహితుడు ఏంటి అని మనకు అనిపించవచ్చు. ఏంటి స్నేహితుడు అంటేనే నిజము, అట్లాంటిది మళ్ళీ నిజమైన స్నేహితుడు ఏంటి అని మనకి అనిపించవచ్చు. కానీ దేవుడు కొన్ని లక్షణాలు చెప్తా ఉన్నాడు. అసలు స్నేహితుడు అంటే ఎలా ఉంటాడు, స్నేహితుడు ఎలా ఉండకూడదు, ఎలా ఉంటున్నాడు
అనేవి దేవుడు కొన్ని లక్షణాలు చెప్తా ఉన్నాడు. మరి మన స్నేహితులలో అట్లాంటి లక్షణాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దర్శలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఏంటంట? నిజమైన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో వారంట ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూ ఉంటారంట. అట్లాగే మన యొక్క ఆపద, మన యొక్క ప్రమాదము, మన యొక్క హీనమైన స్థితిని చూసి వారు మనల్ని వదిలిపెట్టి వెళ్లకుండా ఒక సహోదరుడు మనతో ఉంటే ఎట్లా ఉంటుందో వారు మనతో అట్లా ఉంటారంట. మనకున్నటువంటి పరిస్థితులు ఏవైనా సరే, మనకున్నటువంటి స్థితిగతులు ఏవైనా సరే, మన జీవితంలోకి వచ్చినటువంటి ఏ ప్రమాదమైనా సరే, అనుకోని ఏ సందర్భమైనా సరే, అనుకోని నిందైనా సరే, ప్రతి విషయంలో కూడా వారు మనతో ఎల్లప్పుడూ కలిసే ఉంటారు. వారు మనల్ని ఎప్పుడు విడిచి వెళ్ళరు. దుర్దర్శలో అంటే ఒక హీనమైన పరిస్థితిలో, ఒక ఘోరమైన పరిస్థితిలో, ఒక అనుకోని ప్రమాదంలో మనం ఉన్నా సరే, మన యొక్క ఆర్థిక పరిస్థితులైనా సరే, మన యొక్క ఆరోగ్య పరిస్థితులైనా సరే, ఏవైనా హీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడంట వారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళరు. అట్లాంటి వాడు నిజమైన స్నేహితుడంట. వారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళరు. సాధారణంగా ఏంటంటే ఈ స్నేహితులు కొంతమంది, అందరూ నిజంగా ఉండరు. కొంతమంది మనకేదైనా జరిగినప్పుడు, అంటే మన స్థితిగతులు మారిపోయినప్పుడు, హీనమైన పరిస్థితులకి, ఘోరమైన పరిస్థితులకి మనం వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళు మనతో మాట్లాడటానికి కూడా చాలామంది ఇష్టపడకుండా ఉంటారు. చాలామంది మాట్లాడటానికి కూడా, పలకరించడానికి కూడా మన దగ్గరికి రారు. కానీ ఇందాక దేవుడు ఏమంటా ఉన్నాడు? అరణ్యంలో, కాలిపోయినటువంటి అడవిలో నీ చుట్టూ ఏ పరిస్థితి లేనప్పుడు, నీ చుట్టూ తప్పించుకునే మార్గమే లేనప్పుడు, నీ చుట్టూ ఇక చనిపోతానేమోనని భయ వాతావరణము కల్పించబడినప్పుడు కూడా నేను నీతో స్నేహం చేస్తాను. కానీ మన జీవితంలో ఉన్నటువంటి స్నేహితులు మనము అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు వారు మనతో ఉండగలుగుతా ఉన్నారా? నీకేదైనా ప్రమాదము జరిగింది, ఎంత దూరమైనా సరే నీ కోసం రాగలుగుతా ఉన్నారా? వారు నీతో ఉండగలుగుతా ఉన్నారు. ఒక సహోదరుడు, ఒక సొంత అన్న లేదా సొంత చెల్లి లేదా సొంత బంధువులు, మన తోబుట్టువులు ఒక ప్రమాదము జరిగి మనము ఒక హాస్పిటల్లో కానీ ఉంటే వాళ్ళు రేయంబగులు మన దగ్గరే ఉండి మనకి సేవలు చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి స్థితిలో నీ స్నేహితులు ఉండగలుగుతా ఉన్నారా? దేవుడైతే ఏం చెప్తా ఉన్నాడంటే, అసలు ఎలాంటి పరిస్థితి అయినా నీ జీవితంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా నేను ఆ సమయంలో కూడా నీ యొక్క స్నేహాన్ని నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. నీకు వచ్చిన ప్రమాదాన్ని బట్టి అయినా సరే, నీకు వచ్చిన రోగాన్ని బట్టి అయినా సరే, నీకు వచ్చిన హీనమైన పరిస్థితిని బట్టి అయినా సరే, నీ ఉన్నటువంటి ఘోరమైన పరిస్థితి అయినా సరే, నీకున్నటువంటి శోధనలైనా సరే, ప్రతి విషయంలో కూడా నేను నీ స్నేహాన్ని వదిలిపెట్టి వెళ్ళను అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనకి అట్లాంటి స్నేహితులు ఉన్నారా? సామెతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం, ధనము గల వారికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. ధనము చూసి మనతో స్నేహము చేసేవారు ఉంటారంట. మన యొక్క అధికారాన్ని చూసి మనతో స్నేహం చేసేవారు ఉంటారు. మన యొక్క ఆస్తి అంతస్తులను చూసి మనతో స్నేహం చేసేవారు ఉంటారు. వీడి దగ్గర బైక్ ఉంది, లేదా వీడి దగ్గర మంచి దుస్తులు ఉన్నాయి, లేదా వీడి దగ్గర విలువైన వస్తువులు ఉన్నాయి, వీడితో మనం స్నేహంగా ఉంటే ఇవన్నీ మనము కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే వారి యొక్క ఉన్నతమైన స్థితిని బట్టి, వారికి కలిగి ఉన్నదానిని బట్టి, మనకంటే అత్యధికంగా వీడు కలిగి ఉన్నాడు, మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ఇదిగో వీళ్ళ నాన్న ఒక అధికారి, మనకేదైనా ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇట్లా మనకి కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి మనతో స్నేహము చేసేవారు ఉంటారు. అయితే వీరందరూ కూడా నీ యొక్క స్నేహాన్ని వదిలిపెట్టుకోవటానికి ఇష్టపడరు.
నీ యొక్క స్నేహాన్ని వదిలిపెట్టుకోవటానికి ఇష్టపడరు. అంటే ఏంటంటే నువ్వేదైనా తప్పు చేసినా, లేదా నువ్వేదైనా పాపం చేసినా, నువ్వేదైనా కోప్పడినా వారు నిన్ను సపోర్ట్ చేస్తారే కానీ నువ్వు చేసింది తప్పు, నువ్వు ఇట్లా చేయకూడదు, ఇది రాంగ్, ఇది మిస్టేక్ జరిగింది, ఇది నీవే చేసావు, నీ వల్లే జరిగింది అని వాళ్ళు ఎప్పుడు కూడా నిన్ను నిందించరు. వాళ్ళు ఎప్పుడు కూడా నిన్ను నిందించరు. నువ్వేం చేసినా వాళ్ళు కరెక్ట్ అనే అంటారు. ఎందుకంటే నీతో స్నేహముగా నీ చెడిందంటే వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో నీ దగ్గర నుంచి, వాళ్ళు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో నీ దగ్గర నుంచి అది పొందుకోవటం వాళ్ళకి వల్ల అవ్వదు. నువ్వు అది ఇవ్వకుండా ఆగుతావు కాబట్టి వాళ్ళు నువ్వేం చేసినా వాళ్ళు నీకు ఎదురు చెప్పకుండా వీలైతే నిన్ను ఆ పాపంలోకి నడిపించే విధంగానే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా నిన్ను అన్నా కూడా, ఎవరైనా నిన్ను కొంచెం అవమానంగా మాట్లాడినా, ఎవరైనా నిన్ను కొంచెం తక్కువ చేసి మాట్లాడినా నీకంటే ఎక్కువగా వీళ్ళు కోపం వస్తూ ఉంటుంది. నీకంటే ఎక్కువగా వీళ్ళకే కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే నీవు వాడిని ఆ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో వారిని వీడు నాకంటే నా గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాడే అని నువ్వు అనుకోవాలి కాబట్టి ఎవరైనా నీ మీద ఏదైనా అన్నా, నిన్ను తక్కువగా చేసి మాట్లాడినా వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలని నీ ముందు ఒక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. అతని భార్య అయిన జెరాహును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల యొక్క ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు రాజుతో నీవు మనవి చేయుము. హామానికి మంచి స్నేహితులు ఉన్నారు. వాళ్ళకు సలహా ఇస్తూ ఉన్నారు. ఏమనంటే ఒక 50 మూరల ఎత్తు కలిగినటువంటి ఒక ఉరి కంబము చేపించి దాని మీద మొర్దెకైని ఉరి తీపించు. వీళ్ళొక సలహా ఇస్తూ ఉన్నారు ఆయనకి. హామానికి తన స్నేహితులు, తన భార్య కలిపి ఒక సలహా ఇస్తూ ఉన్నారు. ఏమని? నిన్ను ఆ మొర్దెకైని ఉరి తీపించు, ఆ ఉరి తీపించడానికి కావాల్సినటువంటి పర్మిషన్ నీ రేపు రాజు దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్తా ఉన్నారు. ఈ మొర్దెకై ఎవరయ్యా అంటే ఈయన యూదుడు, ఎస్తేరు యొక్క పెదనాన్న. అయితే ఈయన ఏం చేశాడు? హామానునేమో రాజు ఏం చేశాడంటే అందరికంటే ఉన్నతమైన వ్యక్తిగా, అందరికంటే ఉన్నతమైన అధికారిగా హామానుని నియమించాడు ఆ రాజ్యంలో. అయితే హామానును చూసి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారం చేస్తూ ఉన్నారు. ఆయన వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు లేచి నిలబడటం, ఆయన కనపడగానే నమస్కారం చేయటం చేస్తూ ఉన్నారు. అయితే ఈ మొర్దెకై మాత్రం చేయట్లా. అందరం చూసినప్పుడేమో బాగా సంతోషం కలుగుతూ ఉంది. ఎందుకని? అందరికంటే ఉన్నతమైన స్థితిలో రాజు నన్ను ఉంచాడు కాబట్టి అందరూ నన్ను ఈ విధంగా గౌరవిస్తూ ఉన్నారు, నేను రాగానే లేచి నిలబడతా ఉన్నారు, నేను ఎదురవగానే నమస్కారం చేస్తూ ఉన్నారు. కానీ మొర్దెకై దగ్గరికి రాగానే ఇతను మాత్రం నమస్కారం చేయట్లేదని అడిగి చివరికి ఎందుకు చేయట్లేదని ఆ పక్కన వాళ్ళందరూ అడిగితే మొర్దెకై చెప్తాడు, నేను యూదుడని, నేను నా దేవుడికి తప్ప ఎవరికి నమస్కారం చేయను, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులు మాట్లాడే మాటలై, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు, నా దేవునికి ఇష్టం లేని పని నేను చెయ్యను, ఆ మాట వింటున్నాడు. తర్వాత హామాన్ ఏం చేశాడు? ఇంటికి వెళ్ళి బాధపడతా ఉన్నాడు. అందరు నన్ను గౌరవిస్తూ ఉన్నారు, అందరు నాకు నమస్కారం చేస్తూ ఉన్నారు, అందరు నేను రాగానే లేచి నిలబడతా ఉన్నారు, నన్ను బాగా రెస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ మొర్దెకై మాత్రం చెయ్యట్లా. ఈయనేం చేయాలా అని ఆలోచిస్తా తన స్నేహితులకి, తన యొక్క భార్యకి చెప్తే ఆ స్నేహితులు ఒక సలహా ఇస్తున్నారు. ఏమని? అతన్ని ఉరి తీపిచ్చు, నువ్వు అధికారియే కదా, నీకు అధికారం ఉంది కదా, నువ్వు అతన్ని ఉరి తీపించు, రేపు ఒక ఉరి కంబం చేపించి 50 మూరల ఉరి కంబం చేపించి రేపు రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగు, నీకు ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తాడని చెప్తా ఉన్నారు. అసలు నిజంగా నువ్వు మంచి స్నేహితుడు అయితే ఆ సమయంలో నువ్వు అలాంటి సలహా ఇస్తావా? నువ్వు నిజంగా మంచి స్నేహితుడు అయితే అట్లాంటి సలహా ఇస్తావా? ఎందుకంటే రాజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఒక చిన్న కారణాన్ని బట్టి నీకున్నటువంటి స్థితిని నువ్వు ఎందుకు కోల్పోవాలా? దానిని బట్టి నువ్వు సంతోషించకుండా ఈ చిన్నది ఇవ్వలేదని దాని గురించి దిగులు పడతావు ఎందుకు?
వాస్తవంగా తన స్నేహితులు ఏం చెప్పాలి? నువ్వు ఒక ఉన్నతమైన అధికారివి, నువ్వు రమ్మంటే వచ్చేవాళ్ళు ఉన్నారు, నువ్వు పొమ్మంటే పోయేవాళ్ళు ఉన్నారు. అలాంటిది ఆ చిన్న వ్యక్తిని గురించి నువ్వు ఆలోచించడం ఎందుకు? నీ పని నువ్వు చేసుకో. ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచాడు కదా, దానిని బట్టి సంతోషించు, దానిని బట్టి ఆనందపడు అని చెప్పకుండా ఎవరైతే ఈయనకి ఎదురు తిరిగేది కూడా కాదు, నమస్కారం చేయట్లేదు, దానికెందుకు నువ్వు ఇంత ఆలోచిస్తూ ఉన్నావు అని ఈ సలహాలు ఈ సూచనలు ఇవ్వకుండా ఒక పాపము చేయటానికి ప్రేరేపిస్తూ ఉన్నారు, ఒక దోషము చేయటానికి ప్రేరేపిస్తూ ఉన్నారు, ఒక నరహత్య చేయటానికి ప్రేరేపిస్తూ ఉన్నారు. మనకు కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటా ఉంటారు, ఇట్లాంటి స్నేహితులు ఉంటా ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఒకటి జరిగినప్పుడు వీలైనంత వరకు మనల్ని పాపము చేయించేలాగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు, పాపంలో పడేలాగా ప్రేరేపిస్తూ ఉంటారు మనల్ని. అట్లాంటి స్నేహితులు మనకుంటే మనం జాగ్రత్త పడాలి. వారి వల్ల మనము ఒక పాపంలో పడిపోతాం, వారి వల్ల మనము ఒక దొంగతనంలో ఇరుక్కుంటాం, వారి వల్ల మనము ఒక డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాం, వారి వల్ల మనము ఒక హత్య విషయంలో హత్య విషయంలో పాలిభాగస్థలం అవుతూ ఉంటాం. ఇలాంటి స్నేహితులతో జాగ్రత్త. ఏం చెప్తా ఉన్నారు వీళ్ళు? ఒక 50 మూరల ఉరికాంబం చేపించి అతను ఉరి తీపించు, ఇక నీకేం బాధ ఉండదు, నీకు ఎదురు ఉండదు. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే వీడికి సలహాలు ఇస్తే, ఈ హామానికి సలహాలు ఇస్తే మనల్ని మంచిగా చూస్తాడు, మనల్ని మంచిగా గౌరవిస్తాడు, మనం ఏదైనా అడిగితే చేసి పెడతాడు, మనకి ఏదైనా ఇబ్బంది అయితే మనకి తోడుంటాడు అని వీళ్ళు ఆలోచిస్తూ ఉండాలి. లేకపోతే ఈ పిచ్చి సలహా ఎందుకు ఇస్తారు వాళ్ళు? అంతే కదా. ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు, ఒక ధనం ఉన్న వ్యక్తి ఉన్నాడు, ఒక అధికారి ఉన్నాడు, అతనికి అనుగుణంగా మనం మాట్లాడితేనే అతను మనకు సహాయం చేస్తాడు. అతనికి అనుగుణంగా మాట్లాడితేనే, అతనికి ఇష్టమైన విధంగా మనం మాట్లాడితేనే మనకి రేపు వాళ్ళు సహాయం చేస్తారు, అతని స్నేహం మనకి కొనసాగుతుంది. ఎప్పుడైతే మనము కర్రాఖండిగా మాట్లాడతామో, ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్పామో, అప్పుడు ఆ స్నేహం అంతా కూడా విడిపోతుంది, ఆ స్నేహము కంటిన్యూ అవ్వదు, ఆ స్నేహం అంతటితో తెగిపోతుంది. వీళ్ళు ఆలోచించి ఏం చేస్తూ ఉన్నారంటే, వీరితో స్నేహం మనం ఎందుకు తెంచుకోవాలా? అధికారంలో ఉన్నాడు, మనకు ఏదైనా సహాయం చేస్తాడు, ఏ పరిస్థితులైనా మనకు తోడుంటాడు, కాబట్టి ఇతనికి నచ్చినటువంటి విధానంలో వీరు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా అది పాపము, నరహత్య పాపము. ఈ పాపము చేయడానికి వాళ్ళు ప్రేరేపిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వారి యొక్క స్నేహము విడిపోకుండా ఉండటానికి, ఆ స్నేహితుడికి వీరి పట్ల, హామానికి తన స్నేహితుల పట్ల ఒక మంచి అభిప్రాయం ఏర్పడటానికి, నా స్నేహితులు నా గురించి ఎంతగా ఆలోచిస్తూ ఉన్నారు, నా స్నేహితులు నా కోసం ఎంతగా ప్రాధేయపడతా ఉన్నారు, వాళ్ళు ఎంతగా మంచిగా నా కోసము నిలబడతా ఉన్నారు, ఒక ఐడియా ఇస్తూ ఉన్నారు, నాకు ఒక సలహా ఇస్తూ ఉన్నారని మంచిగా అనుకుంటాడని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా నీ స్నేహితులు ఏం చేస్తూ ఉన్నారంటే నేను పాపంలో పడవేస్తూ ఉన్నారు, పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నారు, ఒక పాపంలో పడటానికి ప్రేరేపిస్తూ ఉన్నారు, ఒక దొంగతనంలో పాల్గొనటానికి ప్రేరేపిస్తూ ఉన్నారు, ఒక డ్రగ్స్ కేసులో పాల్గొనటానికి ప్రేరేపిస్తూ ఉన్నారు, ఒక నరహత్య చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు, ఇట్లాంటి స్నేహితులు ఉన్నారు నీ చుట్టూ. కానీ నిజమైన స్నేహితుడు అట్లా ఉండడు. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా నిన్ను పాపంలో పడవేయటానికి ఇష్టపడడు. ఎందుకంటే మనం స్నేహితులను ఎంచుకునేటప్పుడు మనం జాగ్రత్తగా ఎంచుకోవాలా. ఎందుకంటే ఒక ఇనుము ద్వారానే పదును చేయబడుతుంది, ఒక ఇనుము ద్వారానే పదును చేయబడుతుంది. ఒక ఇనుముని ఒక చెక్క తీసుకొని వచ్చి పదును చేయాలంటే కుదరదు. ఒక చెక్కను తీసుకొచ్చి ఇనుముని పదును చేయాలంటే ఆ చెక్క అరిగిపోతుంది, కానీ ఆ ఇనుముకి పదును రాదు. కాబట్టి ఏం చేయాలా? ఇనుముతోనే పదును చేయాలా, ఇనుముతోనే పదును చేయాలి, అప్పుడే అది చక్కగా పదును అవుతుంది. అంటే ఏంటి? మనం ఎంచుకున్నటువంటి స్నేహితులు మంచి వాళ్ళుగా ఉంటే మనం కూడా మంచి వాళ్ళగా ఉంటాం, మనం ఎంచుకున్నటువంటి స్నేహితులు చెడ్డవారిగా ఉంటే మనం కూడా చెడ్డవారిగానే ఉంటాము. కాబట్టి మనం స్నేహితులను ఎంచుకునే సమయంలో జాగ్రత్తగా ఎంచుకోవాలా. వాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అయితే మనం కూడా దేవుని యందు భయభక్తుల విషయంలో నమ్మకంగా, విశ్వాసంగా బలపడతాం. ఆ దేవుని భయం లేనివాడు, అన్యుడు, ఆ పాపాలు చేసేటటువంటి వ్యక్తితో నువ్వు స్నేహం చేస్తే నువ్వు కూడా అట్లాంటి విధంగానే మారిపోతావు. నీలో ఉన్నటువంటి ఆ భయము, భక్తి, దేవుని ఎడల ప్రేమ ఇవన్నీ పోతా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నిన్ను అన్య దేవతల వైపు, అన్య ఆచారాల వైపు, అన్య సాంప్రదాయాల వైపు నిన్ను నడిపిస్తూ ఉంటారు.
కాబట్టి మనకున్నటువంటి స్నేహితులు ఎవరైనా మన యొక్క ధనాన్ని చూసి కానీ, మన యొక్క అధికారాన్ని చూసి కానీ, మన తల్లిదండ్రుల యొక్క ఉన్నతమైన స్థితులను చూసి కానీ, మన దగ్గర బైక్ అని కానీ, బట్టలని కానీ, ఇట్లా దేనినైనా చూసి స్నేహం చేస్తూ ఉన్నారేమో ఆలోచించాలా. వీరెవరు కూడా నిజమైన స్నేహితులు కాదు. కీర్తనల గ్రంథము 38వ కీర్తన 11వ వచనం. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. ఏంటంట కీర్తనాకారుడు ఏం చెప్తా ఉన్నాడు? ఆయనకి కలిగినటువంటి తెగులు, ఆయనకి కలిగినటువంటి వ్యాధి, ఆయన కుటుంబంలో వచ్చినటువంటి ఆ వ్యాధి, ఆ బాధలను బట్టంట తన యొక్క స్నేహితులు ఏం చేస్తా ఉన్నారు? దూరంగా నిలుచున్నారు. దూరంగా నిలుచున్నారు, దగ్గరికి కూడా రావట్లా. మనం కరోనా సమయంలో చాలా బాగా మన అందరికీ జ్ఞానోదయం అయింది. తల్లిదండ్రులే మనకు దగ్గరికి రాలా, తోబుట్టులే మనకు దగ్గరికి రాలా, స్నేహితులు మన దగ్గరికి రాలా. ఏం చెప్తా ఉన్నాడు యోబు గారు? నాకు వచ్చినటువంటి తెగులను చూసి ఆయన యొక్క స్నేహితులు వచ్చారు, కానీ ఆయనకి దూరంగా నించున్నారంట. దూరంగా నుంచొని చూస్తూ ఉన్నారు ఏం జరగబోతా ఉందా అని. ఎందుకయ్యా దూరంగా నుంచున్నావు? వాడు నీ స్నేహితుడే కదా, వాడితో నిన్నటిదాకా తిరిగావు కదా, వాడితో నిన్నటిదాకా ఉన్నావు కదా. ఇలా వాడికి ఒక రోగం వచ్చిందని, ఇలా వాడికి ఒక వ్యాధి వచ్చిందని వాడికి ఎందుకు దూరంగా ఉన్నావు? వాడి వల్ల నీకు ఇప్పుడు ఎట్లాంటి ఉపయోగం లేదన్నా? బాగలేదు కదా, ఆరోగ్యం బాగలేదు కదా, ఒక వ్యాధి బారిన పడ్డాడు కదా, ఒక రోగం వచ్చింది కదా, ఒక తెగులు వాళ్ళ జీవితంలోకి వచ్చింది కదా, ఇంకా వాడి వల్ల మనకి ఎట్లాంటి ఉపయోగం లేదులే స్నేహం చేయటం వల్ల అని దూరంగా ఉన్నవా? లేదంటే ఆ వ్యాధి, ఆ రోగము ఒకవేళ మనకొస్తుందేమో, అతనికి, నా స్నేహితుడికి వచ్చినటువంటి వ్యాధి, నా స్నేహితుడికి వచ్చినటువంటి రోగము నాకు వస్తుందేమోననే భయంతో దూరంగా ఉన్నావా? ఏంటి కారణం? నీ స్నేహితులు ఎట్లా ఉన్నారు? నువ్వు ఎంచుకున్నటువంటి స్నేహితులు ఎట్లా ఉన్నారు? నీకేదైనా వ్యాధి కలిగినప్పుడు, నీకేదైనా రోగం వచ్చినప్పుడు వారు కనీసం నిన్ను పరామర్శిస్తూ ఉన్నారా? నీకు చేదోడు వాదోడుగా ధైర్యం చెప్పే విధంగా నీ దగ్గర కూర్చొని మాట్లాడగలుగుతా ఉన్నారా? మన స్నేహితులంట మనకి తెగులు వచ్చినప్పుడు, మనకి వ్యాధి వచ్చినప్పుడు, మనకు రోగం వచ్చినప్పుడు దానిని బట్టి వారు మనల్ని దూరంగా చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందా అని, ఉంటాడా పోతాడా అని చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నారు. వారికి ఇప్పుడు మొన్నటిదాకా నీ వల్ల ఉపయోగం జరిగింది, వాళ్ళకి నువ్వు ఒక సలహాలు ఇస్తూ ఉన్నావు, నువ్వు ఒక మార్గంలో నడిపిస్తూ ఉన్నావు, నువ్వు అవసరమైతే బట్టలు ఇస్తూ ఉన్నావు, నువ్వు అవసరమైతే బండి ఇస్తూ ఉన్నావు, నువ్వు అవసరమైతే ధనాన్ని ఇస్తూ ఉన్నావు, అవసరమైతే రికమెండేషన్ చేసి ఆ సమస్య నుంచి విడిపిస్తూ ఉన్నావు. అన్ని విధాలుగా వారికి నువ్వు ఉపయోగపడతా ఉన్నావు. కానీ ఈరోజు నీవు ఒక వ్యాధి బారిన పడి ఒక మంచాన ఉంటే నీ వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగము లేదు. నీ వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే నీ దగ్గరికి రాకుండా దూరంగా ఉండి, ఫోన్లో ఉండి ఎట్లా ఉంది బాగుందా అని నిన్ను పరామర్శిస్తూ ఉన్నారు తప్పితే నీ దగ్గరకు వచ్చి ఆత్మీయంగాను శారీరకంగాను బలపరిచే మాటలు నీతో మాట్లాడట్లేదు. వాళ్ళు నీ కష్టంలో నీకు తోడుండట్లేదు. అలాంటి స్నేహితులను నువ్వు కలిగి ఉన్నావు. వీడి దగ్గరికి వెళ్తే ఆ రోగము మనకు కూడా వస్తుందేమో, వీడి దగ్గరికి వెళ్తే ఆ వ్యాధి మనకు కూడా వస్తుందేమో అని ఆలోచన కలిగి ఉండి వారు నీకు దూరంగా ఉంటా ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడో తెలుసా? ఏమంటున్నాడు ఆయన? నీకు ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే నీతో స్నేహము నేను చేస్తూనే ఉంటా. ఈ భూమి మీద ఈ మనుషులు చేసేటటువంటి స్నేహం లాంటి స్నేహము నాది కాదు. వారు నీకు కలిగినటువంటి వ్యాధిని బట్టి, నీకు కలిగినటువంటి రోగాన్ని బట్టి, నీకు వచ్చినటువంటి తెగుళ్ళను బట్టి వారు నీతో స్నేహం చేయటం ఆపివేస్తారేమో, నీతో మాట్లాడటం ఆపివేస్తారేమో, నీతో ఉండటం ఆపివేస్తారేమో. కానీ నేను అట్లా కాదు. నీ చుట్టూ ఎలాంటి ఘోరమైన పరిస్థితి ఉన్నా, నువ్వు ఎట్లాంటి ఘోరమైన వ్యాధిని కలిగి ఉన్నా నీతో స్నేహము చేసేవాడిని నేను. నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడిని కాను. నీతో స్నేహం చేస్తూనే ఉంటాను. అది ఏ రోగం వచ్చిందనో, ఏ తెగులు వచ్చిందనో, ఏ వ్యాధి వచ్చిందనో ఆ స్నేహము మధ్యలో తెగిపోయేది కాదు. నీకున్నటువంటి స్నేహితులు ఇట్లానే ఉన్నారా? యోబు గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం. నా స్నేహితులు ఎండిన వాగువలెనో, మాయమైపోవు జల ప్రవాహము వలెనో నమ్మకూడని వారైరి. ఏంటంట? నమ్మకం లేదు.
స్నేహితులు ఎట్లా మారిపోయారంటే ఒకరిని ఒకరు నమ్ముకునే పరిస్థితిలో లేరు. ఒకరిని నమ్మి ఒకరు ఉండే పరిస్థితిలో లేరు. వారు మనకేదైనా ఒక సహాయం చేస్తూ ఉన్నారంటే, వారు మనకి ఏదైనా ఒక విషయంలో తోడుంటా ఉన్నారంటే, వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నారేమో, ఏదో ఆశిస్తూ ఉన్నారేమో, లేకపోతే వీడు ఎందుకు సహాయం చేస్తాడు, లేకపోతే వీడు ఎందుకు ఈ విషయంలో నాకు తోడుంటాడు, ఏదో ఆశిస్తూ ఉన్నాడు, ఏదో కోరుకుంటా ఉన్నాడు అంటే నమ్మకం లేదు. స్వచ్ఛందంగా స్నేహభావంతో స్నేహబంధంతో నీతో కలిసి ఉంటున్నాడని, స్వచ్ఛమైన స్నేహంతో నీతో ఉంటున్నాడనే నమ్మకము నీలో లేదు. అట్లాంటి స్నేహితులు కూడా ఉన్నారు. ఏమిటి, మనతో స్నేహం చేస్తూనే మనకి కావలసినవి ఏదో ఆశిస్తూ, మన దగ్గర ఉన్నవి ఏవో ఆశిస్తూ, మన దగ్గర ఉన్నవి పొందుకోవాలని ఆశిస్తూ మనతో స్నేహం చేసే వాళ్ళు ఉంటారు. లేదా మనతో స్నేహం చేస్తూనే మన ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళతో పాపము చేసే ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారు. మనతో స్నేహం చేస్తూనే మన ఆస్తిని, మన యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి దక్కించుకోవాలని, మనకు లేకుండా చేయాలనే ఆలోచన చేసేవారు ఉన్నారు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, యోబు గారి చేత ఏం చెప్పిస్తూ ఉన్నాడంటే, నా స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మకంగా లేరు, వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే నేను ఉండగానే నాకు తెలియకుండానే నా వాళ్ళతో సంబంధాలు కలుపుతూ ఉన్నారు, నాకు తెలియకుండానే నా వస్తువులు దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నాతో స్నేహం చేస్తానే ఉన్నా కానీ నమ్మక ద్రోహము చేస్తూ ఉన్నారు. నాతో స్నేహం చేస్తానే ఉన్నారు కానీ నమ్మక ద్రోహము చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి స్నేహితులను కలిగి ఉన్నావు నువ్వు, ఇట్లాంటి స్నేహితులను కలిగి ఉన్నావు నీవు. రెండవ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుతూ ఉండగా ఆబ్నేరు సౌలు కుటుంబీకులకును బహు సహాయము చేసెను. ఆబ్నేరు ఒక సైన్యాధిపతి. ఈ సౌలు కుటుంబీకులకి దావీదు కుటుంబీకులకి చాలా కాలము యుద్ధము జరుగుతూనే ఉంది. చాలా కాలము యుద్ధం జరుగుతూనే ఉంది. ఎందుకయ్యా యుద్ధం అంటే, సౌలునేమో దేవుడు ఇష్టపడి ఎన్నుకొని రాజుగా నియమించాడు. ఇజ్రాయేలీల మీద మొట్టమొదటి రాజే సౌలు. అయితే సౌలు దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోకుండా, దేవుని మాట ప్రకారం నడుచుకోకుండా కొన్నిసార్లు తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన దానిని బట్టి తిరిగి ఆయన దేవుని వైపు నడవలా, తిరిగి తన తప్పు తెలుసుకొని దేవుని వైపు రాలా. దేవుడికి కోపం వచ్చి ఇప్పుడు ఏం చేశాడంటే, సౌలు ప్లేస్లో దావీదును ఉంచాలి, సౌలు ప్లేస్లో దావీదును ఉంచాలి, అంటే రాజ్యాన్ని సౌలు దగ్గర నుంచి తీసి దావీదుకు అప్పగించాలని దేవుడి ప్రణాళిక. సో ఈ ప్రణాళికని మార్చాలని సౌలు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే దావీదును రాజుగా నియమిస్తూ ఉన్నాడు కాబట్టి అసలు దావీదునే చంపేస్తే ఇక నేనే కదా మళ్ళీ రాజు, దావీదుని చంపేస్తే నేనే కదా మళ్ళీ రాజు అన్న ఉద్దేశంలో ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ సౌలు కుటుంబీకులు అందరూ కూడా ఆ దావీదు కుటుంబీకులతో యుద్ధము చేస్తూనే ఉన్నారు. సౌలు చనిపోయే వరకు దావీదుని ఏదో ఒక విధంగా చంపాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్న సమయంలో, యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో ఈ ఆబ్నేర్ అనే సైన్యాధిపతి ఏం చేస్తూ ఉన్నాడంటే సౌలు కుటుంబీకులకి సహాయం చేస్తూ ఉన్నాడు. సౌలు కుటుంబీకులకి సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు సౌలు కుమారుడు ఆబ్నేర్ దగ్గరికి వచ్చి ఒక మాట అంటా ఉన్నాడు. ఏమనంటే, ఈ సౌలుకి ఒక ఉపపత్ని ఉంటుంది, ఆమె పేరు రిస్పా. ఆ రిస్పాతో ఈయన పాపం చేస్తాడు. ఈ విషయము ఇష్బాషేతుకు తెలుస్తుంది. ఇష్బాషేతు దగ్గరికి వచ్చి, నువ్వు నా తండ్రికి ఉపపత్ని అయినటువంటి ఆమెతో నువ్వు ఎందుకు పాపం చేశావు అని ఆయన్ని అందరి ముందు గద్దించి తిడతాడు ఇష్బాషేతు. ఈ ఆబ్నేర్కి ఇంక వెంటనే కోపం వస్తుంది. దావీదు కుటుంబీకులు కానీ దావీదు కానీ మీ మీద దండయాత్ర చేయటానికి, మిమ్మల్ని చంపేయటానికి, లేదా ఆ రాజ్యాన్ని వారు స్వతంత్రించుకోవటానికి, ఆ రాజ్యాన్ని జయించటానికి అనేక సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతిసారి నేను మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాను. సైన్యాధిపతిగా ఉన్నటువంటి నేను, సైన్యం మీద అధికారం కలిగినటువంటి నేను ప్రతిసారి మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నాను. అంటే మీ తండ్రి ప్రాణం కానీ మీ ప్రాణాలను కానీ ఎన్నోసార్లు నేను కాపాడాను. అట్లాంటి నన్ను పట్టుకొని ఒక స్త్రీ విషయంలో నన్ను ఒక కుక్కను చూసినట్టు చూస్తావా? ఒక స్త్రీ విషయంలో నన్ను ఒక కుక్కతో సమానం చేసి మాట్లాడతావా? ఎంత ధైర్యం నీకు? పాపము చేశావు, మళ్ళీ ఏమైంది? బెదిరిస్తూ ఉన్నావు. పాపము చేసావు, బెదిరిస్తూ ఉన్నావు.
ఒక పక్క సహాయం చేస్తూ ఉన్నావు, ఒక పక్క పాపం చేస్తూ ఉన్నావు. ఒక పక్క సహాయం చేస్తూ ఉన్నావు, ఇంకొక పాపం చేస్తూ ఉన్నావు. అంటే ఆలోచన విధానం ఎట్లానే ఉంది చూడండి. సహాయం చేసే వాళ్ళందరూ మన స్నేహితులు కాదు. మన స్నేహితులు, సహాయం చేసే వాళ్ళందరినీ మనము స్నేహితులుగా ఎంచుకోలేము. లేదా స్నేహం అనే ముసుగులో మనకి సహాయము చేసి మన ఇంటిలో వాళ్ళతోనే సంబంధాలు నెరిపేటటువంటి వాళ్ళు ఉన్నారు. స్నేహం ముసుగులో మనతో స్నేహం చేస్తూనే మనకి కావలసిన వాటన్నిటినీ దక్కించుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. మనం ఏదైతే ఇష్టపడుతున్నామో, మన దగ్గర ఏదైతే విలువ కలిగింది ఉందో, ఆ స్నేహం ముసుగులో దాన్ని దక్కించుకోవటానికి మనకు తెలియకుండానే మన వెనక గోతులు తీసేవాళ్ళు ఉన్నారు. ఏం చేశాడు అబ్నేరు? వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నాను, అట్లాగే వాళ్ళ తండ్రికి భార్య లేదా ఉపపత్ని అయినటువంటి ఆమెతో పాపం చేస్తూ ఉన్నాడు. ఈ విషయం కొడుకు తెలిసింది. కొడుకు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఎందుకు చేశావు? ఆ పాపం ఎందుకు చేశావు అంటే ఆయన ఏమంటున్నాడు? ఏదో పొరపాటు జరిగిందనో, లేకపోతే ఆమె ఇట్లా చేసిందనో, నేను ఇట్లా అయ్యింది, ఇది చెప్పట్లా. ఆ పాపం ఎందుకు జరిగింది అనే కారణం చెప్పట్లేదు. కానీ నేను నీకు ఈ విధంగా సహాయం చేయలేదా? నేను ఇన్నిసార్లు నీ ప్రాణం కాపాడలేదా? నేను ఇన్నిసార్లు దావీదు నుంచి మిమ్మల్ని కాపాడలేదా అని చెబుతా ఉన్నా. అంటే కాపాడితే ఇదంతా చేయటానికా? ఇప్పుడు అక్కడ నువ్వు సహాయం చేస్తూ ఉన్నావు, అక్కడ నువ్వు కాపాడుతూ ఉన్నావు, ఈ స్నేహం అనే ముసుగులో వాళ్ళని రక్షించినట్టుగా కనపడతానే ఉన్నావు. అయితే ఇక్కడ పాపం ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? మన స్నేహితులు ఎట్లా ఉన్నారో మనం ఆలోచన చేయాలా. మన స్నేహితులు ఎట్లా ఉన్నారో మనం ఆలోచన చేయాలా. మనతో స్నేహం అనే ముసుగులో మనల్ని మోసం చేసేవాళ్ళు, స్నేహం అనే ముసుగులో నమ్మక ద్రోహం చేసేవాళ్ళు అనేక మంది. మనతో స్నేహంగానే ఉంటారు కానీ మన ఇంటిలో వాళ్ళతోనే వాళ్ళు పాపం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనతో స్నేహంగానే ఉంటారు, మనం ఏదైతే కోరుకుంటున్నామో, మనం ఏదైతే ఆశపడతా ఉన్నామో దాన్ని వారు దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనతో స్నేహంగానే ఉంటారు, మన దగ్గర ఏదైతే విలువైందో మనకి తెలియకుండానే దాన్ని దక్కించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇట్లాంటి స్నేహితులను కలిగి ఉన్నావేమో, నీ ప్రాణం కాపాడాలన్నా, నీకు మంచి స్థితి రావాలన్నా నీకు కావాల్సింది ఎట్లాంటి స్నేహితులు కాదు. నీ కుటుంబం బాగుండాలన్నా, నీ కుటుంబంలో ఇట్లాంటి పాపాలు జరగకుండా ఉండాలన్నా నీకు ఇట్లాంటి స్నేహితులు అవసరము లేదు. మరి ఎవరు కావాలి? నిజమైన స్నేహితుడున్నాడు. ఏ స్వార్థము ఆలోచించకుండా, ఏ పాపము గురించి తలంచకుండా, నీ దగ్గర నుంచి ఏది దక్కించుకోవాలని ఆశపడకుండా, నీకు కావాల్సింది ఏది కోరుకోవాలని ఆశపడకుండా నిజముగా నీతో స్నేహము చేసేటటువంటి వ్యక్తి ఉన్నాడు. నీతోటి స్నేహం చేసేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు వారు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును. ఏంటంట? కొన్నిసార్లు మనల్ని గద్దిస్తూ ఉంటే, మనల్ని తిడతా ఉంటే, మనల్ని కంట్రోల్ చేయాలని ఆలోచన కలిగి ఉంటే వారంట మనల్ని పాపంలో పడిపోకుండా కాపాడుతూ ఉన్నారంట. మనల్ని గద్దిస్తూ ఉన్నారు, మనల్ని తిడతా ఉన్నారు, ఇది పాపము, ఇది తప్పు, ఇది నీ వల్లే జరిగింది, నువ్వు చేసిందే, నువ్వు దాన్ని కప్పిపుంచుకోవద్దు, ఈ పాపాన్ని నువ్వు వేరే వాళ్ళ మీద నెట్టొద్దు, ఈ దోషాన్ని వేరే వాళ్ళు చేశారని నువ్వు చెప్పొద్దు, ఇది నీ వల్లే జరిగింది అని ఖరాఖండిగా మనతో చెప్తా ఉన్నారంటే వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు నిజమైన స్నేహితులే. నీ పాపాన్ని కప్పిపుచ్చి నీతో స్నేహం చేసేవాళ్ళు, వాళ్ళు నేను పాపంలోకి ప్రేరేపించేవాళ్ళే కానీ పాపం నుంచి బయటికి తీసుకొచ్చే మార్గాలలో నేను నడిపించేవారు కాదు. ఏమంటున్నాడు దేవుడు? మేలు కోరి కొన్నిసార్లు గాయం చేస్తారంట. గాయం చేస్తూ ఉంటారు. మనం కానీ చూస్తే ఒక కొడుకు కానీ లేదా కూతురు కానీ ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు దాన్ని నలుగురు మధ్యలో ఆ తప్పు జరిగింది అనుకోండి, ముందు ఏం చేస్తారంటే బంధువులైనా లేదా తల్లి అయినా తండ్రి అయినా ముందు ఎవరైతే తప్పు చేసి ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళని కొడతాను కానీ తిట్టడం కానీ, అందరి ముందు వాళ్ళని కొట్టడం కానీ, అందరి ముందు వాళ్ళని తిట్టడం కానీ జరుగుతుంది. ఎందుకయ్యా తిడతారు, ఎందుకయ్యా కొడతారంటే అవతలి వాళ్ళు కొట్టకముందే వీళ్ళు ఒక దెబ్బ కొడతారు, అవతలి వాళ్ళు తిట్టకముందే వీళ్ళు ఒక తిట్టు తిడతారు, ఒక గద్దింపు ఇస్తారు. ఏంది కారణం అంటే నీ కొడుకుని నువ్వు కొట్టుకునేదానికనో, నీకు సొంతమైన వాళ్ళని నువ్వు కొట్టేదానికనో అవతల వారు వచ్చి కొట్టేదానికి తేడా ఉంది. కాబట్టి ఆ ప్రమాదము జరగకుండా వాళ్ళు ముందుగానే నిన్ను గాయపరుస్తూ ఉన్నారు.
ఆ ప్రమాదము జరగకుండా నిన్ను ముందుగానే గాయపరుస్తూ ఉన్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు నీ యొక్క మంచిని కోరుకుంటా ఉన్నారని. ఎదుటి వాళ్ళు నిన్ను ఎట్లా పడితే అట్లా కొట్టి ఉండొచ్చు, ఎదుటి వాళ్ళు ఎట్లా పడితే అట్లా నీతో మాట్లాడి ఉండొచ్చు. కాబట్టి అవకాశము వారికి ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక గద్దింపుగా నీకు గాయము చేస్తూ ఉన్నారు, ఒక గద్దింపుగా ఒక దెబ్బ కొడతా ఉన్నారు. దానివల్ల నీకు మంచే కానీ చెడు కాదు. నిజమైన స్నేహితులు అట్లా ఉంటారంట. నిజమైన స్నేహితుడు కొన్నిసార్లు మనతో కరాఖండిగా మాట్లాడతాడు. నిజమైన స్నేహితుడు కొన్నిసార్లు మనం చేసిన తప్పుని ఎత్తి చూపుతాడు. నిజమైన స్నేహితుడు మనం చేసిన పాపాన్ని ఒప్పుకోడు. నిజమైన స్నేహితుడు మనము పాపం చేసినప్పుడు కానీ తప్పు చేసినప్పుడు కానీ మనల్ని వెనుకొసుకొని రాడు. నువ్వు తప్పు చేసావు, నువ్వు దోషం చేసావు, ఇది కరెక్ట్ కాదు అని ఖచ్చితంగా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. మన స్నేహితులు మన కోసము ప్రాణం పెట్టేవాళ్ళంట. ఇప్పుడు దాకా మనం చూసాం, అనేక రకమైన స్నేహాలను చూసాం, అనేక రకమైన స్నేహితులను మనము చూసాం, మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఇప్పుడు చదివినటువంటి ఈ వాక్యంలో దేవుడు ఎట్లాంటి స్నేహాన్ని చెప్తా ఉన్నాడు? నీ స్నేహితుడి కోసము నీ ప్రాణాన్ని అర్పించగలుగుతావా? నీ స్నేహితుడి కోసము నీ యొక్క ప్రాణాన్ని అర్పించగలుగుతావా? అంటే ఒక స్నేహితుని కోసము ఇంకొక స్నేహితుడు తన ప్రాణాన్ని అర్పించగలిగినంత స్నేహము చేసేవారు ఎవరైనా ఉన్నారా? నీ ప్రాణము నిలబడాలంటే వారి ప్రాణము పోవాలి, నీ ప్రాణము నిలబడాలంటే వారి ప్రాణం పోవాలి అనుకునే పరిస్థితుల్లో నీకు ప్రాణభిక్ష పెట్టగలిగే స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? నీకు ప్రాణభిక్ష పెట్టగలిగే స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? అవును, వాడు బ్రతికితే చాలు, నేను చనిపోయినా నాకు ఇష్టమే, వాళ్ళు బ్రతికినా చాలు, నేను చనిపోయినా నాకు ఇష్టమే అని అంత స్నేహితుడు ఎవరైనా ఉన్నారా నీకు? మనము చనిపోతాము, మన కోసం ప్రాణం పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. సపోజు ఒక కిడ్నీనో లేక ఒక హార్ట్ మనకి ఇవ్వాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితుల్లో మన తల్లి కానీ తండ్రి కానీ ముందుకి రారు. అట్లాగే మన తోబుట్టువులు ముందుకి రారు, మన స్నేహితులు ముందుకి రారు. అంటే ఏంటంటే ఒక ప్రాణము నిలబెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ నిలబెట్టే ప్రాసెస్లో నీ యొక్క ప్రాణాన్ని కోల్పోయే ప్రమాదము కూడా ఉంది. నీ స్నేహితుని యొక్క ప్రాణము నిలబడాలంటే ఒక పని చేయాలా? ఆ పని చేస్తే నీ ప్రాణము కూడా పోవచ్చు, నీ ప్రాణము కూడా పోవచ్చు, అందులో అంత రిస్క్ ఉంది. మరి వారి ప్రాణాన్ని అడ్డుగా వేసి నీ ప్రాణాన్ని నిలబెట్టేటటువంటి స్నేహితులు ఉన్నారా? మనము చూసిన స్నేహాలన్నిటిలో కూడా ధనాన్ని చూసి, డబ్బును చూసి, మనకున్న స్థితిని చూసి, లేదా మన దగ్గర ఏదైనా ఆశించి, లేదా మన ఇంట్లో వాళ్ళతో ఎవరైనా ఆశించి, ఇట్లా ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక, ఏదో ఒకటి దక్కించుకోవాలి, ఏదో ఒకటి పొందుకోవాలి అని ఒక స్వార్థపూరితమైన ఆలోచనలు కలిగినటువంటి స్నేహాలనే మనం కలిగి ఉన్నాము. కానీ నిజమైన స్నేహితుడు నీ కొరకు ప్రాణం పెడతాడంట, నీ కొరకు ప్రాణం పెడతాడు. మరి అట్లాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? అట్లాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఈ భూమి మీద ఒక మనిషి కోసము ఇంకొక మనిషి ప్రాణం పెట్టే పరిస్థితిలో కన్న తల్లిదండ్రులే లేరు. తన కడుపున పుట్టినటువంటి కుమారునైనా కుమార్తెనైనా దక్కించుకోవడానికి, తన ప్రాణం పెట్టడానికి కూడా కన్న తల్లిదండ్రులు లేరు. ఇది వాస్తవం. అట్లాంటిది ఇంకా స్నేహితులు ఎలా ఉంటారు? స్నేహితులు ఉండడం కష్టమే. నువ్వు ఎవరితోనైతే స్నేహం చేస్తూ ఉన్నావో, నీవెవరితోనైతే నీ యొక్క పరిస్థితులన్నీ తెలియజేసుకుంటా ఉన్నావో, ఎవరి దగ్గర అయితే నీ బెస్ట్ ఫ్రెండ్ అని నువ్వు అనుకుంటా ఉన్నావో, నీకు వారికి మధ్య ఎలాంటి దాపరికాలు లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావు. నువ్వు తినినా పడుకున్నా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎప్పుడు నీ పక్కనే ఉంటారు కదా. వాళ్ళు ఎప్పుడు నీ పక్కనే ఉంటారు కదా. వాళ్ళని అడిగి చూడు, నా కోసం ప్రాణం పెడతావా? ప్రాణం పెట్టే పరిస్థితి వస్తే నా కోసం ప్రాణం ఇస్తావా? లేదు. ఆ ఒక్కడు కాదు, 10 మందిలో నువ్వు స్నేహితులుగా ఉన్నావు, 10 మంది నీకు స్నేహితులుగా ఉన్నారు. ఆ బెస్ట్ ఫ్రెండ్ని వదిలేయి, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి చూడు. గట్టిగా ఒక 10,000 కావాలంటే కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఇచ్చే స్నేహితులే కానీ ఎందుకు ఏంటి అని అడగకుండా ఇచ్చే స్నేహితులు లేరు.
అట్లాంటిది వాళ్ళు మన కోసం ప్రాణం పెడతారంటే వాళ్ళు చెప్పారంటే అది అబద్ధమే. నువ్వు అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అవును పెడతాను, నీకోసం నేను ఏదైనా చేస్తాను, ప్రాణమైనా ఇస్తాను అని అన్నారంటే అది అబద్ధమే. అది అబద్ధమే, వాళ్ళ వల్ల కాదది. కానీ నీకోసం ప్రాణం పెట్టే స్నేహితుడు ఒకరు ఉన్నారు. నువ్వు అనుకుంటా ఉన్నావేమో నా కోసము నా ప్రాణం పెట్టేవారు ఎవరు లేరేమో, నన్ను బాగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరేమో, నా ఇరుకులో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, శోధనలో, వీటన్నిటిలో ఒంటరిగా నేను ఒక్కడనే ఉంటా ఉన్నాను. ఈ అరణ్యమైన ప్రదేశంలో ఒంటరిగా ఉంటా ఉన్నాను. ఎండిన కాలిపోయిన పరిస్థితుల్లో నేను ఒక్కడనే ఉంటా ఉన్నాను. నాతో స్నేహం చేసేవారు ఎవరు లేరేమో, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరేమో అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. నీవు అనుకుంటా ఉన్నావేమో. నీకు ఒక గొప్ప సంగతి తెలుసా? నీకు ఒక గొప్ప సంగతి తెలుసా? నిన్నుగా ఇష్టపడేవాడు, నిన్నుగా కోరుకునేవాడు, నీ పరిస్థితి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా, నీ దగ్గర నుంచి ఏమీ కోరుకోకుండా నీతో స్నేహం చేసేవారు ఒకరు ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయనే యేసుక్రీస్తు వారు. నీ దగ్గర నుంచి ఆయన ఏమి ఆశించడు. నీ ధనాన్ని ఆశించడు, నీ ఆస్తిని ఆశించడు, నీ బండి, బట్టలు, నీకు ఏదైతే నువ్వు సమస్తం కలిగి ఉన్నావో, నీ ఆస్తి పాస్తులు ఏదైతే కలిగి ఉన్నావో అవి ఏవి ఆయన ఆశించడు. నిస్వార్థంగా నీతో స్నేహం చేసేటటువంటి వ్యక్తి, నిస్వార్థంగా నీకు సహాయము చేసేటటువంటి వ్యక్తి ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన్ని కలిగి ఉండాలా మనం. అట్లాంటి స్నేహితుని మనము కలిగి ఉండాలా. నీ కోసము ప్రాణం పెట్టాడు దేవుడు. నీ కోసము ప్రాణం పెట్టాడు దేవుడు. ఏ నరుడు ఇంకొక నరుడి కోసము ప్రాణం పెట్టడు. ఏ మనిషి ఇంకొక మనిషి కోసం ప్రాణం పెట్టడు. అది బంధువులైనా, తల్లిదండ్రులైనా, స్నేహితులైనా సరే. కానీ నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. నీ కోసము ప్రాణం పెట్టిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. అంటే ఒక మనిషి కోసం ప్రాణం పెట్టడం అంటే ఆ మనిషిని ఎంతగా ఇష్టపడితేనో, ఎంతగా ప్రేమిస్తేనో మనము ఆ పని చేయలేం. ప్రాణం పెట్టడానికి ఏ మనిషికి అంత ధైర్యము రాదు, అంత ప్రేమ ఉండదు. కానీ మన కోసం ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు వారు. నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన దోషము, వీటన్నిటి శిక్ష, ఈ దోష శిక్ష, ఈ పాప శిక్ష నీ మీదకి రాకుండా, నీ పాపాలన్నిటినీ ఆయన మీద వేసుకొని ఆ పాపం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని నీ మీదకి రాకుండా, ఆ పాపం వలన కలిగేటటువంటి మరణము నీ మీదకి రాకుండా, ఆ మరణాన్ని, ఆ శిక్షను ఆయన మీద వేసుకొని సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచాడు. ఎవరి కోసం చేశాడు ఈ ప్రాణత్యాగము? ఎవరి కోసం చేశాడు ఈ ప్రాణత్యాగం అంటే నీ కోసము, నా కోసమే. ఎవరి కోసం చేశాడంటే నీ కోసము, నా కోసమే ప్రాణత్యాగము చేశాడు. మనుషులు ఎవరైనా చేయగలుగుతారా? స్నేహితులు ఎవరైనా చేయగలుగుతారా? తల్లిదండ్రులు ఎవరైనా చేయగలుగుతారంటే ఎవరు చేయలేరు. ఏ మనిషి ఇంకొక మనిషి కోసం ప్రాణం పెట్టే పరిస్థితిలో లేడు. మరి ఆయనకేంటయ్యా అంత అవసరం? ఆయనకెందుకు అంత అవసరం ఏంటి? మన కోసం ప్రాణం పెట్టే అంత అవసరం ఏంటంటే, నీవు పాపములోనే ఉండి మరణిస్తే నువ్వు నరకానికి వెళ్తావు. నువ్వు పాపములోనే ఉండి మరణిస్తే నీవు నరకానికి వెళ్తావు. కాబట్టి ఆ నరకాగ్ని నుంచి నిన్ను తప్పించడానికి నువ్వు చేసినటువంటి పాపము, నువ్వు చేసినటువంటి దోషము, ఆ శిక్ష, ఆ పాప ఫలితము నీ మీదకి రాకుండా ఆయన మీద వేసుకుంటా ఉన్నాడు. ఆ పాపము వలన కలిగేటటువంటి మరణము నీ మీదకి రాకుండా ఆయన మీద వేసుకొని నీ కోసము, నా కోసము, మనందరము చేసిన పాపాలన్నిటి నిమిత్తము ఆయన సిలువలో చనిపోయి మన కోసం రక్తాన్ని చిందించి, ఆ రక్తంలో మన యొక్క పాపాలను కడిగి మనల్ని పవిత్రులుగాను, పరిశుద్ధులుగాను మార్చి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి ఎవరి కోసం జరిగింది ఇదంతా అంటే నీ కోసము, నా కోసమే. మనకున్నటువంటి స్నేహితులు ఎవరు కూడా ఇట్లాంటి పని చేయలేరు. బాగలేకపోతే నీ దగ్గరికి రావచ్చు, నీ దగ్గర ఏమి ఆశించకుండా నీతో స్నేహం చేయొచ్చు. కానీ నీకు ప్రాణము పెట్టేటటువంటి స్నేహితులు మాత్రము యేసుక్రీస్తు వారు ఒక్కడే. నీకు ప్రాణం పెట్టేటటువంటి స్నేహితులు మాత్రము యేసుక్రీస్తు వారు ఒక్కరే. నీకున్నటువంటి స్నేహితులు ఇవన్నీ ఇంతకుముందు మాట్లాడినవన్నీ చేస్తారేమో కానీ ఇది మాత్రము చేయలేరు. నీకున్నటువంటి స్నేహితులు అన్ని విషయాల్లో ఇందాక మాట్లాడుకున్నవన్నీ చేస్తూ ఉంటారేమో కానీ ఇక్కడికి వచ్చేలేక మాత్రం అందరూ వెనకంగా వేయాల్సిందే. కానీ ఇక్కడ కూడా ముందంగేసి నీ యొక్క స్నేహాన్ని కంటిన్యూ చేసేటటువంటి వ్యక్తి, నీ యొక్క స్నేహాన్ని కోరుకునేటటువంటి వ్యక్తి, నీ కోసము ప్రాణం అర్పించేటటువంటి వ్యక్తి ఒకరున్నారు. ఆయనే యేసుక్రీస్తు వారు.
ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయనైతే నిన్ను స్నేహితుడిగా ఎంచుకుంటా ఉన్నాడు. ఆయనైతే నీతో స్నేహం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. మరి నువ్వు స్నేహం చేయడానికి ఇష్టపడతా ఉన్నావా? నీకు అనిపిస్తూ ఉందా, మరి ఇట్లాంటి వ్యక్తి నా కోసం ప్రాణం పెట్టాడు కదా, ఇట్లాంటి వ్యక్తి నాతో స్నేహం చేయాలని అనుకుంటా ఉన్నాడు కదా, మరి నేనేం చేయాలా? ఆయనతో స్నేహం చేయాలంటే నేనేం చేయాలా? ఆయన అంటా ఉన్నాడు, నేను ఇంత స్నేహం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మహా ఎండకు కాలిన అరణ్యంలో ఉన్నా సరే నీతో స్నేహం నేను చేస్తాను. మరి ఆయనతో మనం స్నేహం చేయాలంటే మనమేం చేయాలా? ఆయన స్నేహాన్ని పొందుకోవాలంటే మనమేం చేయాలా? యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. ఏంటంట? మనము ఆయన స్నేహాన్ని పొందుకోవాలంటే, ఆయన్ని స్నేహితుడిగా మనము భావించాలంటే మనము చేయాల్సింది ఒకటి ఉంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను మనము పాటించటమే. ఆయన ఆజ్ఞలను మనము పాటిస్తేనంట ఆయన స్నేహితులుగా మనము ఎంచబడతామంట. మరి ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులందరిని నమ్ముకొని మోసపోయి నష్టపోయి నమ్మక ద్రోహం చేయబడి ఇరుకులో పడి ఇబ్బందుల్లో పడి పాపానికి ప్రేరేపించబడి పాపము చేస్తూ దొంగతనాలు చేస్తూ నరహత్యలు చేస్తూ ఇట్లాంటి జీవితాన్ని అంతా గడిపే కంటే కూడా ఆయన ఆజ్ఞ ప్రకారము కానీ ఆయన చిత్త ప్రకారము కానీ ఆయనకిష్టమైన వ్యక్తిగా కానీ నువ్వు జీవిస్తూ ఉంటే నిన్ను ఆయన స్నేహితుడిగా మార్చుకుంటాడు. ఆయన నీతో స్నేహం చేయడానికి ఆయన ఇష్టంగానే ఉన్నాడు. నీతో స్నేహం చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగానే ఉన్నావా? నువ్వు ఇష్టంగానే ఉన్నావా? స్నేహము నీ దేవునితో స్నేహము చేస్తే ఎంత గొప్ప స్థితిలో నువ్వు ఉంటావో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు దాకా. మన కోసము ప్రాణము పెట్టేటటువంటి వ్యక్తి, మన కోసము ప్రాణం పెట్టేటటువంటి అట్లాంటి వ్యక్తితో మనము స్నేహం చేయాలా? ఆయన ఏది నీ దగ్గర నుంచి ఆశించడు, ఏది నీ దగ్గర నుంచి కోరుకోడు. ఆయనకి కావాల్సిందల్లా ఒకటే, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క మనస్సును మార్చుకొని మంచి జీవితాన్ని జీవించు. మంచి జీవితాన్ని జీవించు, నా ఆజ్ఞలు పాటించు, నేను ఏదైతే చెప్తా ఉన్నానో అట్లా జీవించు, ఏ విధంగా మాట్లాడాలో అట్లా ఆ విధంగానే మాట్లాడు. నువ్వు ఏ పాపములో పడిపోకుండా నువ్వు పవిత్రంగా జీవించు అని చెప్తున్నావు. ఇదేమైనా కష్టమైన పనే? ఆయన ఏమన్నా నిన్ను అది చెయ్యి ఇది చెయ్యి అని పెద్ద పెద్ద కండిషన్లు ఏం పెట్టట్లేదు కదా. మంచిగా జీవించు, పవిత్రంగా జీవించు, పరిశుద్ధంగా జీవించు, నా యందు భయభక్తులు కలిగి ఉండు అని చెప్తా ఉన్నాడు. నేను ఏదైతే ఆజ్ఞలను ఇచ్చి ఉన్నానో వాటన్నిటిని పాటించు అని చెప్తా ఉన్నాడు. ఇది ఏం కష్టమైన పని కాదు కదా. సో ఎప్పుడైతే ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడో మనం కూడా సిద్ధంగా ఉండాలా. మనము ఆయన ఆజ్ఞలను కానీ మనం పాటిస్తే, ఆయన చిత్తానుసారంగా కానీ మనం జీవిస్తే, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా కానీ మనం జీవిస్తే మనము దేవునిని స్నేహితుడిగా ఎంచుకోవచ్చు. ఆయన నువ్వు పాపంలో ఉన్నా సరే, నువ్వు దోషంలో ఉన్నా సరే ఆయన నిన్ను స్నేహితులుగానే ఎంచుకుంటావు అన్నాడు. కానీ నువ్వు ఎప్పుడంటే దానికి అర్హత పొందుతావు, నువ్వు ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు, ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా నీవు జీవించినప్పుడు. కాబట్టి నిజమైన స్నేహితుడు ఎవరయ్యా అంటే ఆయన యేసుక్రీస్తు వారే. నిజమైన స్నేహితుడు ఎవరయ్యా అంటే ఆయన యేసుక్రీస్తు వారే. ఆ యేసుక్రీస్తు వారి స్నేహాన్ని పొందుకోవటానికి మనము సిద్ధంగా ఉండాలి. ఆమేన్.